అరేంజ్ మ్యారేజ్ అనేది బెటర్ అనుకుంటున్నాం బ్రో. ఎందుకోసం అంటే ఈ జనరేషన్ లో ట్రూ లవ్ అనేది లేదు బ్రో. లవ్ మ్యారేజ్ చేసుకున్నా కానీ వాళ్ళు తొందరలోనే డైవర్స్ తీసుకోవడం కానీ, తొందరగా విడిపోవడం కానీ, అలాంటి అండర్స్టాండింగ్స్ అనేది ఇద్దరి మధ్యలో ఉండట్లేదు. ఎందుకు ఉండట్లేదు అంటే లవ్ చేసినా కానీ ఆ అమ్మాయి అనేది వేరే వాళ్ళతో రిలేషన్షిప్ పెట్టుకోవడం కానీ అలాంటివి ప్రజెంట్ జనరేషన్ మనం చూస్తూ ఉంటాం. ఇప్పుడు మన విలేజ్ లో ఉంటది, కాలేజ్ లో ఉంటది, అమ్మాయి ఇన్స్టాగ్రామ్ లో ఉంటది, ఫేస్బుక్ లో ఉంటది. ఒక్కొక్కటి తగిలినట్టు ఇన్స్టాగ్రామ్ లో, ఫేస్బుక్ లో, వాట్సాప్ లో అట్లా చాటింగ్ చేసుకుంటూ ఉంటారు. లవ్ మ్యారేజ్ చేసుకోవాలి రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తున్నా అంటే అది నిజమైన ఎలా అనుకుంటున్నాం ఏదో వస్తుంది కదా, ఏదో జీవితాన్ని పంచుకోవడానికే వస్తుంది కదా. అంటే మనం తెలుసుకోవాలి, క్లారిటీ తెలుసుకున్నాక తెలుస్తుంది అది ఏం చేస్తున్నారు. నువ్వేమనుకుంటున్నావు? లవ్ మ్యారేజ్ చేసుకున్నావు చేసుకున్నావు అరేంజ్ మ్యారేజ్ చేస్తున్నాం మేడం. కట్నం గురించా? కట్నం అది మరి కట్నం కావాలి నాకు. మరి కట్నం ఇంపార్టెంట్. అంటే అమ్మాయి కూడా వస్తుంది, కట్నం అమ్మాయి వస్తుంది, కట్నం వస్తుంది, రెండు వస్తుంది. కరెక్ట్. ఎవరో తెలియదు కదా, ఎవరో తెలియకుండా అందరూ కూడా లవ్ మ్యారేజ్ చేసుకున్నారు. అంటే భయ అమ్మాయిల గురించి ప్రజెంట్ చూస్తున్నాం భయ. బయట ఇప్పుడు పార్కులో చూస్తున్నాం, బయట చూస్తున్నాం, కాలేజ్ సినిమాలో చూస్తున్నాం. కాలేజీలో ఉంటారు ఓ లవర్ కాలేజీలో ఉంటాడు, ఒక లవర్ ఏమో ఇన్స్టాగ్రామ్ ఉంటాడు, ఒక లవర్ ఫేస్బుక్ లో ఉంటాడు, ఒకడు పక్కన గల్లీలో ఉంటాడు, పార్క్ లో ఉంటాడు, ఒక రోడ్ మీద ఉంటాడు, బేకరీలో ఉంటారు. అంటే మనకు తెలియకుండానే మనకు తెలియకుండానే ఒక్కొక్కరి ఇద్దరు ముగ్గురితోటి కంటిన్యూ చేస్తుంటారు. వీళ్ళతో బోర్ పెట్టినప్పుడు వాళ్ళతో చార్జ్ చేస్తారు, వాళ్ళతో బోర్ పెట్టినప్పుడు వీళ్ళతో చార్జ్ చేస్తారు. అట్లా వాళ్ళ టైం అంతే, వాళ్ళ ఎంజాయ్మెంట్. వాళ్ళు ఫోన్ చేస్తారు, మనీ కావాలన్నప్పుడు వీళ్ళకి ఫోన్ చేస్తారు, వీళ్ళు మనీ అవసరం అయినప్పుడు వీళ్ళు ఇస్తారు. అంతే, అట్నే ఉంటుంది బ్రో జనరేషన్. అంతే. కానీ వాళ్ళు మళ్ళీ తెలిసిన వాళ్ళు ఉంటే కూడా మనకు బెస్ట్. ఎందుకంటే తెలియని వాళ్ళని చేసుకుంటే మనకి ఇబ్బంది. ఆ అమ్మాయి వేరే లవ్ చేసి అది కూడా లేచిపోయింది అనుకో, అది కూడా ప్రమాదమే. కాబట్టి ఆ అమ్మాయి మనకి లవ్ చేసి అరేంజ్ మ్యారేజ్ చేసుకున్నప్పుడు కూడా క్లారిటీ తెలుసుకోవాలా, దాని పూర్వతలు మొత్తం తెలుసుకోవాలి బయటికి. అట్లా అది క్లారిటీ.